ఫ్యామిలీ మ్యారేజ్ జరిగేటప్పుడే లేదంటే జరిగిన తర్వాత రోజు కానీ ముందే, సో ఫ్యామిలీస్ అంతా కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కూర్చోబెట్టి ఇలాంటి ఇవ్వడం ద్వారా సో ఓవరాల్గా అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా అనేది. అది ఎంతవరకు మనం వర్కౌట్ చేయగలం? మేమేం చేసామంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. ఇట్స్ 4 months కోర్స్ మేము చేస్తుంటాం. సో ఆ 4 months కోర్స్లో లాస్ట్ 4th month మేము కపుల్కి, అబ్బాయికి అమ్మాయికి ఇస్తామే. వీ ఆస్క్ దెమ్ టు బ్రింగ్ బోత్ దేర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని రమ్మని చెప్తాము. అట్ దట్ టైమ్ ఈ లీవింగ్ బికమింగ్ అది పేరెంట్స్ చెప్తుంటాం. అది చేయగలదు. యూ కెనాట్ గివ్ ద హోల్ ఇన్ఫర్మేషన్, బట్ అట్లీస్ట్ బిగిన్ చేయడానికి ఆ బిగినింగ్ డేస్లోనే వాళ్ళ మ్యారేజ్ని డిస్టర్బ్ చేయకుండా ఆ బేసిక్ది ఫౌండేషన్ కొద్దిగా వేసి వి డూ. సో దట్ ఈస్ వెరీ థింగ్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అసలు మన సంఘాలు చెయ్యము. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సంబంధం చూస్తాము, అన్ని గంటలు లక్షలు ఖర్చు పెడతాం ఫర్ ద సెరమనీ. తర్వాత లైఫ్ మాత్రం మనం సీరియస్గా తీసుకోం, అది చెయ్యము. ఇంక మరి తల్లిదండ్రులు మాట్లాడడం అంటే అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో అట్లీస్ట్ యు ఆర్ లిసనింగ్ కాబట్టి యు ఆల్ స్టార్ట్ దట్. ఏమి చర్చిలో ఏ యవనస్తులు కూడా వితౌట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ పెళ్ళి ఇవ్వద్దండి. అండ్ వన్ సిట్టింగ్ విత్ బోత్ సైడ్ ఆఫ్ ద పేరెంట్స్ అది చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే అవే బిగినింగ్ డేస్. అది చెప్పండి. ఆన్ చేద్దాం. ఈ ఫైనాన్షియల్ బడ్జెట్స్ గురించి చెప్పారు కదా. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ క్రైసిస్లోంచి బయటికి రావడం అనేది కష్టం అవుతుంది. అటువంటిప్పుడు మనం బడ్జెట్ ఉన్నా కానీ ఉపయోగం లేకుండా పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మంత్లీ ఇన్కమ్ నాకు వచ్చేది బడ్జెట్ ఉంది, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఒక 15 lakhs అయినాయి. అది నేను ఎక్స్పెక్ట్ చేయనిది. దాన్ని గెట్ అవ్వాలంటే కష్టం అవుతుంది కదా సమ్ టైమ్స్. అప్పుడు ఎలా ఉంటుంది అన్నది. అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ చాలా వస్తున్నాయి కదా. లైక్ వీఆర్ డూయింగ్ ఫర్ ఐ థింక్ ఫర్ సమ్ అమౌంట్ వీఆర్ డూయింగ్ హెల్త్ స్కీము. ఆ టాప్ అప్ అమౌంట్ మా కొడుకు వాళ్ళ ఫ్యామిలీ, మా కూతురు వాళ్ళ ఫ్యామిలీ కలిసి దే ఆర్ డూయింగ్. అంటే రేపు పొద్దున ఇలాగ సడన్ వస్తాయి, అలాగా వీ షుడ్ ప్లాన్ ఫర్ దట్. ఐ నో హెల్త్ ఇష్యూస్, హెల్త్ ఖర్చులు అనేది ఇట్ డజంట్ ఇన్ఫార్మ్ బిఫోర్ అండ్ కమ్, బట్ ఇట్ కమ్స్. అది మనకు తెలుసు. వెన్ అనేది మనకు తెలియదు, కానీ వస్తుంది అనేది మాత్రము తెలుసు. సో ఇట్ ఈస్ బెటర్ టు గో ఇన్ టు సమ్ హెల్త్ స్కీమ్ అండ్ ప్రిపేర్ ఫర్ దట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాపకి మ్యారేజ్ అవిన్ ఇయర్లో అనుకుంటాను. పాప 2022లో. ఈయనకి పైల్స్ ప్రాబ్లం మ్యారేజ్ ముందు నుంచి ఉంది, కానీ ఆ 22లోని చాలా ఎక్కువ అయిపోయింది. వేర్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు టాలరేట్. పెళ్లి పనులు ఉన్నాయి, ఇవంతా ఉన్నాయి. సో వాట్ డిడ్ ఇట్, పాప మ్యారేజ్ జూలైలో ఉంటే మార్చ్ నెలలోని, ఇప్పుడు పెళ్లి ఖర్చులు కూడా ఉన్నాయి. మార్చ్ నెలలో ఏం చేశారంటే అదేంటి లేజర్ ట్రీట్మెంటు పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నారు. సో వీ హ్యావ్ ఎ హెల్త్ స్కీమ్. మా పాకెట్ నుంచి నయా పైసా వెళ్ళకుండగా he got the operation done. So it is better to plan and go for a health insurance. కొన్నిసార్లు అంటే కొంత బడ్జెట్లో మనం ఇలాగ సడన్ వాటికి కొంత కూడా మనం ఉంచుకోవడం మంచిది, ప్లాన్ చేసుకోవడం మంచిది. సో ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ తంబి, అగైన్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. గాడ్ విల్ ప్రొవైడ్, గాడ్ విల్, దేవుడు ఇస్తాడు. అదొక ఆ ఆస్పెక్ట్లో మనం ఎదగాలి ఖచ్చితంగానే. బట్ అట్ సేమ్ టైం ఫెయిత్ ఆస్పెక్ట్ చెప్పి ఎగ్జామ్షన్లో కూడా వెళ్ళిపోకూడదు. మనం జాగ్రత్తగా దాన్ని మనం వైజ్గా దాన్ని మనం ప్లాన్ చేసుకోవడం మంచిది. కొంత డబ్బు ఎత్తిపెట్టడం మంచిది. సడన్ వాటికి కొంత ఎత్తిపెట్టుకోవడం మంచిది. కొన్ని మించి ఉంటాయి, మరి తర్వాత దాన్ని ఎలా క్లియర్ చేయడం కూడా దేవుని మీద డిపెండ్ అవ్వాలి. మనం 15 lakhs అన్నాం, దాన్ని హౌ టు స్లోగా ఎలా దాన్ని చేయాలి, ఏ విధంగా చేస్తే మంచిది. ఏమవుతాం అంటే ప్లాన్ సంథింగ్ అంటే టు సేవ్. హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం జీవిస్తున్న దినాలు ఎలా ఉందంటే ఆల్ వియర్డ్ సిక్నెసెస్, ఎలాంటివి ఎందుకు వస్తున్నాయి, దేని వలన, ఏం కారణం, అలాంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. సో ఇట్ ఈస్ బెటర్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అన్ఫోర్సీన్ హెల్త్ ఛాలెంజెస్. ఎవ్రీథింగ్ ఫుల్. అవును, food, everything, air, everything, food we are eating. ఇప్పుడు మా బాబు ఈజ్ ఎ పాస్టర్. వాళ్ళ చర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి
1 crore హెల్త్ ఇన్సూరెన్స్ ఎవ్రీ ఇయర్ పే చేస్తుంటారు. నాట్ 1 crore వాళ్ళు కట్టేది, సమ్ 50 lakhs 50,000 అంతా ఇయర్లీ కడుతుంటారు. ఇట్ విల్ కవర్ ఫర్ 1 crore. ఓకే, లైక్ దట్. మా ఏజ్కి సపోజ్ నేను ఐఎమ్ పేయింగ్ సంథింగ్ 43,000-44,000 జస్ట్ ఫర్ 10 lakhsకి. సో దాని టాప్అప్ పే చేస్తారు నా కొడుకులు ఎదురు చేసి, కొడుకు వాళ్ళు కూతురాలు చేసి ఏం చేస్తారంటే దాన్ని టాప్అప్ అమౌంట్ చేస్తే అది 1 crore వెళ్ళింది. అది 1 crore వరకు చేసుకోవచ్చు. సో సంహవ్ మా పార్ట్ మేము చేసుకుంటున్నాం కొంత. దేవుడు ఆ విధంగా కూడా ప్లాన్ చేసుకోమని చెప్పాడు. చాలామంది కొన్ని ఆస్పెక్ట్స్లో ఉంటాయి. ఇప్పుడు కొంతమంది యొక్క ఫెయిత్ యొక్క ఆస్పెక్ట్ డిఫరెంట్ వేరుగా ఉంటుంది. సపోజ్ భక్సింగ్ గారు ఉన్నారు, సో వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన టైప్ కంప్లీట్ వేరు. నేను అలా వెళ్తాను అంత మనకు అంత తెలియదు, నేను అలా వెళ్ళిపోతాను రావద్దు అక్కడ. అది ఆయన కన్విక్షన్. అద్భుతంగా ఆయన ఏమంటారు ఆ ఫెయిత్ని ఆపరేట్ చేశాడు. అద్భుతమైన మినిస్టర్ అయినా పెట్టాడు ఆయన. అంటే ఎక్కడ జబ్బులు అనుకుంటాం కదా, ఎక్కడ ఆయనకి ఏం డబ్బులు ఉండేవి కాదు. ఎవ్రీ థింగ్కి కూడా ఆయన కాల్గేట్ పేస్ట్ కొనుక్కోవాలన్నా ప్రభు వైపు చూడడం, సంఘం నుంచి తీసుకోవడం, అంతే. నథింగ్ మోర్ దెన్ దట్. బట్ ఆయన కట్టిన సంఘాలు అవన్నీ కూడా క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ కదా అండి, క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్. బట్ ఆయన ఫెయిత్ ఆస్పెక్ట్లో ఎక్కడ కూడా ఆయన ఇందులోకి వెళ్ళలేదు. ఆయన చాలామంది నాది అదే అంటే కూడా అవదు. వాడి కన్విక్షన్ వేరేగా ఉండాలి, అసలు వేరుగా ఉంటుంది. కానీ నేను అలా ఫాలో అవుతాను అవ్వదు కొన్నిసార్లు. కొంత దేవుడు ఇస్తే ఓకే. ఏమైనా తంబి ఫైనాన్స్కి వచ్చేసరికి మన ప్లాన్ మనం చేయాలి, ప్రభు మీద విడిచిపెట్టాలి మిగతాది. గాడ్ విల్ టేక్ కేర్. మన ప్లాన్ మనం చేసుకోవాలి, బట్ గాడ్ విల్ టేక్ కేర్. కొంత మనం వన్ లాస్ట్ క్వశ్చన్. బట్ రెజల్యూషన్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఏరియా ఏదన్నా యాక్చువల్గా అడ్రస్ ఉంది నా దగ్గర. నా టైం లేదు, లేకపోతే మొత్తం నోట్స్ అంటే అట్లీస్ట్ 1 hour పడేస్తుంది. ఒక 1 hour పడుతుంది అది. యాక్చువల్ మనం ఎన్ని గంటలు చెప్పండి మనకి ఇది? అవును, ఆఫ్టర్నూన్ 2:15కి అప్ టు మనకి మన ప్రోగ్రామ్ వరకు 5 మాక్సిమం 5. ఓకే, మాక్సిమం 5. ఓకే, 2:15 అయితే అది మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. డోంట్ వరీ. అంటే అట్లీస్ట్ కొన్ని ఇస్తాను. ఇంపార్టెంట్ ఏరియాస్ టచ్ చేస్తే పవర్ఫుల్ ఫర్గివ్నెస్. ఎందుకంటే ఫర్గివ్నెస్ ఇక్కడ క్రైస్ట్ మోడల్ ఒకటి కవర్ Yes, కొంత cover అయింది. బట్ ఎనీథింగ్ 1 or 2 ఒకటి ఉంది, ఒకటి కొంచెం. అది మనం మధ్యాహ్నం చేద్దాం. లాస్ట్ టాపిక్ మాత్రం మనం పేరెంటింగ్ చేసుకుందాం. అది 1 topic. అది ఉంటే బాగుంటుంది అనుకున్నాను, కానీ మన టైం ఫ్యాక్టరీ చూసేసరికి ఎందుకో అవదేమో అనుకున్నాను డిఫరెంట్గా.